బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్లతో అన్ని చోట్ల మాస్ రచ చేస్తూ దూసుకుపోతున్న టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సెన్సేషనల్ మూవీ పెద్ది తెలుగు వర్షన్ మేజర్ గా అన్ని చోట్ల ఎక్సలెంట్ గా జోరును చూపిస్తూ ఉండగా డబ్ వర్షన్స్ అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించకున్నా కూడా తెలుగు వర్షన్ సాలిడ్ గా ట్రెండ్ ను తెలుగు రాష్ట్రాలలో చూపెడుతూ లాంగ్ రన్ ను సొంతం చేసుకునే దిశగా దూసుకుపోతూ ఉంది. ఓవరాల్ గా 5 రోజులు పూర్తయిన తర్వాత సినిమా 157.78 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ను అందుకుంది. 6వ రోజున సాధించిన కలెక్షన్లతో వరల్డ్ వైడ్ గా 160 కోట్లకు పైగా షేర్ ను అవలీలగా దాటేసింది సినిమా. టాలీవుడ్ హిస్టరీలో ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ కలెక్షన్లు అందుకున్న సినిమాలలో ఒక్కో సినిమా వసూలను దాటిస్తూ దూసుకుపోతున్న పెద్ది మూవీ ఆల్రెడీ సైరా నరసింహారెడ్డి 143.8 కోట్ల షేర్ ను, హనుమాన్ మూవీ 157.6 కోట్ల షేర్ మార్క్ ను దాటేసింది. ఈ క్రమంలో ఈ రోజు సాధించిన కలెక్షన్లతో సినిమా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా టోటల్ రన్ లో సాధించిన 158.73 కోట్ల షేర్ ను దాటేయగా లేటెస్ట్ గా 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అండ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయిన అలవైకుంఠపురంలో సినిమా 160.37 కోట్ల షేర్ ను కూడా దాటేసింది. దాంతో ప్రస్తుతానికి టాలీవుడ్ బిగ్ హిట్స్ లో ఒక్కో సినిమా రికార్డును దాటిస్తున్న సినిమా అప్కమింగ్ టార్గెట్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ అని చెప్పవచ్చు. ఆ సినిమా టోటల్ రన్ లో 180 కోట్ల లోపు షేర్ మార్కును అందుకుంది. పెద్ది మూవీ లాంగ్ రన్ లో ఎన్ని రోజుల్లో ఈ మార్కును అందుకుంటుంది, తర్వాత ముందుకు వెళ్తూ ఇంకా ఎన్ని సినిమాల కలెక్షన్లను దాటేసి బ్రేక్ ఈవెన్ మార్కు వైపు పరుగులు పెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.